జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం చిన్నపిల్లలకి, యువకులకి అందరికీ ఉపయోగపడేదే ఉంటుంది. అలాగే చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇదివరకు కూడా ఒకసారి నేను చెప్పాననమాట. ఈ తల్లి, తండ్రి, కొడుకులు, ఈ సంసారం, ఈ విషయాల్లో తండ్రి మాటకి ఎంత విలువిచ్చాడు, అన్నదమ్ముల యొక్క అనుబంధానికి ఎంత విలువిచ్చారు, భార్యాభర్తల యొక్క బంధానికి ఎంత విలువిచ్చారు, ఇటువంటి విషయాలన్నీ కూడా రామాయణం మనకి చాలా చెప్తుందండి. అయితే అందులో ఒక విషయం చదివినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. అంటే ఇక్కడ శివధనుస్సుని ఎక్కుపెట్టడానికి ఎవరు వచ్చారు? రాముడు, లక్ష్మణుడు కూడా విశ్వామిత్రుడు తీసుకొచ్చాడు. అయితే విశ్వామిత్రుడు తీసుకొచ్చినప్పుడు అందరూ కూర్చున్నారు. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా జనక మహారాజు ప్రకటించారు అనమాట. మీరు వచ్చిన వాళ్ళందరూ ఎవరైనా శివధనుస్సుని ఎవరైతే ఎక్కుపెడతారో నా కుమార్తెని నేను సీతమ్మ నుంచి వివాహం చేస్తామని. అయితే చాలామంది వచ్చి ఏమీ చేయలేక వెళ్ళిపోయారు. అయితే ఇంకెవరు లేరా, వీరులు వీరత్వం గలవాళ్ళు ఎవరు లేరా అనేసరికి అప్పుడు లక్ష్మణుడు కొంచెం కోపంగా కోపం కూడా ఎక్కువ 2-3 సార్లు లేచి నిలబడిపోయాడు అనమాట. అంటే అతనికి రాముడి గురించి సీత గురించి రాముడు ఉన్నారని పక్కన తెలిసి ఇతను ఒక మామూలు నరులుగానే వాళ్ళు వచ్చారు, రామలక్ష్మణ భరతులు అందరూ కూడా. కాబట్టి అయితే విశ్వామిత్రుడు అన్నాడు, నాయనా అది నీ పని కాదు, నువ్వు కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి రాముడిని నువ్వు చూసుకోవడం. రాముడి యొక్క విశ్వామిత్రుడి యొక్క మాట కానీ అంతవరకు తలంచి కూర్చొని రాముడు విశ్వామిత్రుడి యొక్క అనుమతితో లేచి వెళ్ళాడు. అయితే ఎందుకు అలా దశరథ మహారాజు చెప్పాడు, నాయన నువ్వు వెళ్తుంది మహర్షి, గొప్ప మహర్షి అతను, ఆయన ఎలా చెప్తే అలా నడుచుకోమని చెప్పారు. కాబట్టి అక్కడ తండ్రి చెప్పిన మాట విని ఇక్కడ విశ్వామిత్రుడు ఆనతి మీద వెళ్ళి అతను ఆ ధనుస్సుని ఇచ్చేయగలదు. అయితే అలా పెట్టిన ఎక్కుపెట్టి వెళ్ళిన శివ 2 ముక్కలుగా మారిపోయింది. అది అయిపోయేసరికి సీతమ్మ గవ్వ దండ తీసుకొచ్చి వేయబోతుంటే రాముడు ఇలా విశ్వామిత్రుడు చూసి ఆపాడు, తన ఆ సీతమ్మని ఆపాడు. ఎందుకంటే ఇక్కడ నేర్చుకోవాలి ప్రతి యువకులు కూడా. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, ఆపి ఇక్కడ నేను ఏదో శివధనుస్సు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం గురించి నేను శివధనుస్సు ఎక్కిపెట్టలేదు. అయితే వీరులు ఎవరున్నారని అలా మీరు ప్రకటించారు కాబట్టి చేశాను. కానీ వివాహం చేసుకోవాలంటే తప్పకుండా అది నాకు అనుమతి ఇవ్వాల్సింది నా తండ్రి నాకని చెప్పాడు. ఇప్పుడు మనం చాలామంది పిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చి చెప్తారు, అసలు పెళ్లి చూపులకు వెళ్ళగానే వెళ్ళని నచ్చేసింది వచ్చి నేను ఈ పిల్లనే చేసుకున్నాను అని చెప్తారు. అయితే ముందు ఎప్పుడంటే తల్లిదండ్రుల యొక్క అనుమతి మనం తీసుకోవడం వలన వాళ్ళు ఏదైనా వాళ్ళు ఆ పిల్లకి కానీ పిల్లాడు కానీ చెప్పగలిగే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఆల్రెడీ లేకుండా మనం సొంత నిర్ణయాలు చేసుకున్నప్పుడు రేపొద్దున మనం ఫ్యూచర్లో బాధలు పడుతున్నాం అనుకోండి, ఎవరికి చెప్పుకోలేము. అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేము, ఇటు భార్యకి చెప్పుకోలేము. ఇలాంటి బాధలు పడేవారు చాలామంది ఉంటారు. కానీ అక్కడ రాముడు ఏం చేశాడు, ఈ కష్టాలు పడినా తండ్రి మాట నిలబెట్టుకోడు, తల్లి మాట నిలబెట్టుకోడు. ఇక్కడ ఆ తండ్రి దగ్గరికి వెళ్తగా అంటే జనక మహారాజు చాలా ఆనందపడ్డాడు అనమాట. తండ్రి యొక్క మాటకి అంత విలువ ఇస్తున్నాడని చాలా ఆనందపడ్డాడు అనమాట. అప్పుడు సీతమ్మ ఆ దండం మెల్ల వేయకుండా అతని పాదాల మీద పూలు పెట్టి వెళ్ళిపోయింది. సో నేను చెప్తున్నానంటే ఈ విధంగా రామాయణంలో ప్రతి అణువు కూడా మనకి మంచి విషయాలు తెలియజేస్తుంది అనమాట. మన నడవడికంతా కూడా రామాయణం చూసి నేర్చుకోవచ్చు అనమాట. అందరూ కూడా చదవండి, తెలుసుకోండి. జై శ్రీరామ్.